పశ్చిమాసియాలో ఉద్రిక్తత పెరుగుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ పై మరింతగా విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై సరికొత్త మిసైల్స్ తో ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇజ్రాయెల్ దగ్గర కొత్త రకం మిసైళ్లున్నాయని కొంతకాలంగా ఇరాన్ ఆరోపిస్తోంది. అది నిజం చేస్తూ సరికొత్త మిసైల్ తో ఇరాన్ ను వణికించింది ఇజ్రాయెల్. టెహ్రాన్ ప్రధాన ఆర్థిక జీవనాడి అయిన ద సౌత్ పార్స్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రం. టెహ్రాన్లోని అణు కేంద్రాలతో సహా 150కి పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. టెల్ అవీవ్ దాడుల్లో షెహ్రాన్లోని భారీ గ్యాస్ క్షేత్రం ధ్వంసమైందని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. 11 నిల్వ ట్యాంకులు ఒకదాని తర్వాత ఒకటి పేలిపోతుండటంతో భారీగా అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయని తెలిపింది. దీంతో సమీప నివాస ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గ్యాస్ క్షేత్రాలపై దాడి ఆ దేశ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపించింది. శనివారం కూడా ఇరు దేశాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. టెహ్రాన్ లక్ష్యంగా యుద్ద విమానాలు, మిసైళ్లతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా టెల్ అవీవ్ పై ఇరాన్ 5 విడతల్లో వందల క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లోని పలు కీలక స్థావరాలతో సహా నతాంజ్ అణు కేంద్ర ఉపరితల భాగం ధ్వంసమైంది. బంకర్లో ఉన్న ఈ అణుశుద్ది కేంద్రం ఇరాన్కు అత్యంత కీలకమైంది. టెహ్రాన్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫోర్టో అణుశుద్ది కేంద్రంలోనూ పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్ వరుస దాడులతో ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం వాటిల్లింది. ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో అణు కేంద్రాలకు నష్టం వాటిల్లినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఉపగ్రహ చిత్రాలను మాకర్స్ విడుదల చేసింది. తాజాగా విడుదలైన హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు ఇరాన్లోని ముఖ్య అణు కేంద్రానికి వాటిల్లిన నష్టాన్ని చూపిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఆపరేషన్లో నటాంజ్ పోర్ట్లోని ఇరాన్ భూగర్భ యురేనియం కేంద్రాలు, ఇస్ఫహాన్లోని యురేనియం తరలింపు కేంద్రంపై దాడులు జరిగాయని యుఎస్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కూడా తెలిపింది. టెహ్రాన్కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న నటాంజ్లోని అణు కేంద్రంలో సమృద్దిగా యురేనియం నిల్వలు ఉన్నాయి. అలాగే ఫోర్డ్లోని అణు కేంద్రం టెహ్రాన్కు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి స్వల్పంగా నష్టం వాటిల్లిందని ఇరాన్ పేర్కొంది. ఇరాన్ ప్రపంచ హెచ్చరికలను ధిక్కరించి అణ్వాయుధ కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని ఇజ్రాయెల్ చాలా కాలంగా ఆరోపిస్తోంది. ఇరాన్లో భారీ స్థాయిలో అణు బాంబులను ఉత్పత్తి చేయగల యురేనియం నిల్వలు కూడా ఉన్నాయని చెప్తోంది. అయితే ఇరాన్ మాత్రం తన అణు కార్యక్రమం పౌర ప్రయోజనాల కోసమేనని చెప్తోంది. తమ పోరాటం 46 ఏళ్లుగా సాగుతున్న నియంతృత్వంపై జరుగుతున్న దాడి అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఇరాన్ విముక్తి దినం దగ్గర పడిందని, అది జరిగినప్పుడు ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహం మరోసారి వర్ధిల్లుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఇరాన్ పాలనను ఇజ్రాయెల్ అనుమతించబోదన్నారు. ఇరాన్ తన దగ్గరున్న ఆయుధాలను, అణ్వాయుధాలను ఉగ్రవాదులనివ్వాలని చూస్తోందని నెతన్యాహు ఆరోపించారు. అదే జరిగితే అణు ఉగ్రవాదానికి తెరలేస్తుందని, అప్పుడు అది యూరప్ నగరాలకు, చివరకు అమెరికాకు ముప్పు తెచ్చి పెడుతుందని హెచ్చరించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. గత 3-4 రోజులుగా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోజు రోజుకు పరిస్థితులు చేదారుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇజ్రాయెల్ సంబంధించి దాడులతో ఇరాన్ ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంది. ఇరాన్ పై వరుస దాడులతో ఇజ్రాయెల్ బీభత్సం సృష్టిస్తుందని చెప్పవచ్చు. అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి మిజైల్స్, అధునాతనమైనటువంటి మిజైల్స్ ను ఒక్కసారిగా వదులుతుండడంతో ఇరాన్ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోతోంది.
మొత్తానికైతే ఇరాన్ లో గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి దాడుల్లో ఇరాన్ లో వందలాది మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో మొత్తంగా కూడా ఇరాన్ సంబంధించినటువంటి ఆర్థికంగానికి తోడ్పాటు అందించేటువంటి చమురుకు సంబంధించిన నిక్షేపాలు కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో ప్రధానంగా ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడికి ప్రధాన కారణమైనటువంటి ఈ యొక్క అణు ఉత్పత్తికి సంబంధించి ఏంటంటే అణ్వాయుధాలు తయారు చేయాలని ఎప్పటి నుంచో చూస్తూ ఉంది. పెద్ద ఎత్తున న్యూక్లియర్ బాంబులు చేసి ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టాలి, భయపెట్టించాలని ఒక ఉదంతంతో ఇరాన్ రెచ్చిపోతుందని చెప్పి ఆరోపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ యొక్క అణ్వాయుధ యొక్క మొత్తంగా నిర్ణయాలను దాడిలో దిగబోతున్నాము. ఎందుకంటే ఇరాన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా అంతా కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అందుకోసమే ఇది కేవలం ఒక ఇజ్రాయెల్ సమస్య కాదు, మొత్తం యూరోప్ దేశాలు అమెరికాతో పాటుగా యూరోపియన్ కంట్రీస్ అన్నిటికి కూడా ఇరాన్ తో ముప్పు ఉంది. సో ఇరాన్ ఇలాగే వదిలేస్తే అణ్వాయుధాలు తయారు చేసి వాటితోని అన్ని దేశాలపై దాడులకు దిగబడే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ప్రపంచ మానవాళికి ముప్పు. సో అది మరొక అణు యుద్ధానికి, ప్రపంచ యుద్ధానికి, మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి చర్యలను, ఇరాన్ యొక్క చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోము. సో ఇరాన్ కు పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పి తీరుతాము. ఇరాన్ కంట్రోల్ పెట్టడానికి ఈ రోజు మేము దాడులు చేస్తాము తప్ప మరొక ఉద్దేశం లేదని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్తా ఉంది. అయితే గత 2-3 రోజులుగా దాడులు వస్తా ఉంది ఇజ్రాయెల్. సో ఇది నేపథ్యంలో నిన్న నుంచి కూడా ఇజ్రాయెల్ అత్యాధునికమైనటువంటి ఆ క్షిపణులను ప్రయోగిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ క్షిపణులను అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా ఇరాన్ కి సంబంధించినటువంటి ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి టెహరాన్ పై విరుచుకుపడతా ఉంది. సో కొత్త మిజైల్ తో దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మొత్తం ఇరాన్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. జనాలకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటికైనా ఈ క్షిపణులు కంటిన్యూ అవుతా ఉంది. సో వేలాది భవనాలు నిలమట్టమయ్యాయి. అక్కడ ఉన్నటువంటి చమురు నిక్షేపాలకు సంబంధించినటువంటి అవి కూడా ధ్వంసమయ్యాయి. దీంతో పాటుగా అణు ఉత్పత్తి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అంతా కూడా దాన్ని టార్గెట్ చేస్తూనే ఇరాన్ దాడిలకు పాల్పడింది. ఈ దాడిలో కూడా మేజర్ అణు ఉత్పత్తికి సంబంధించినటువంటి అది కూడా దాడి మొత్తం కేంద్రం కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. ఉపట్టలు అది కూడా మొత్తంగా కూడా పైనుంచి తీస్తున్నటువంటి చిత్రాలతో కూడా ఇది దాంట్లో స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో దాడిన జరిపిన ఇజ్రాయెల్ దాడిలో అణు ఉత్పత్తి కేంద్రాలు కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తా ఉంది. అయితే దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే యురేనియం నిల్వలు ఇరాన్ వద్ద అధికంగా ఉన్నాయి. వాటితో ఇది లాంటి అణ్వాయుధాలు తయారు చేయడానికి సిద్ధపడుతూ ఉంది. సో దీన్ని నిలువరించడానికి మేము దాడి చేస్తున్నామని చెప్పేసి తెలుస్తా ఉంది. సో అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ దాడిలో అణు కేంద్రాలు కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. ఉపరితల భాగం పూర్తి స్థాయిలో ధ్వంసమైనట్టుగా తెలుస్తా ఉంది. సో దీంతో పాటుగా ఫోర్డో అణుశుద్ధి కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున పేలులు జరిగినట్టు మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఉపగ్రహ చిత్రాలు కూడా విడుదల చేస్తున్నారు. సో హై రెజల్యూషన్ తో కూడినటువంటి ఉపగ్రహ చిత్రాల్లో వాటికి సంబంధించి ధ్వంసమైనట్టుగా మనకు స్పష్టమవుతా ఉంది. సో ఈ తాజాగా విడుదల చేసినటువంటి ఉపగ్రహ చిత్రాల్లో కూడా ఇరాన్ లోని అనేక అంటే అణు కేంద్రాలే కాకుండా ఇతరత్ర చమురు క్షేత్రాలు కాదు ఎక్కడెక్కడ మొత్తంగా కూడా దాడుల్లో ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమయ్యాయో ఉపగ్రహ చిత్రాల ద్వారా మనకు స్పష్టమవుతా ఉంది. సో ఇదే కాకుండా ఇరాన్ అంతర్గతంగా భూగర్భంలో ఉన్నటువంటి యురేనియం కేంద్రాలు, ఇస్పాహాలోని యురేనియం తరలింపు కేంద్రంపై కూడా దాడులు జరిగాయని యుఎన్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కూడా తెలిపింది. సో టెహ్రాన్ కు 220 ఆగ్నేయంగా ఉన్నటువంటి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నటాంజాలోని అణు కేంద్రం చాలా అత్యంత కీలకమైనది ఇరాన్ సంబంధించి. సో ఈ నటాంజాలోని అణు కేంద్రమే ఈ రోజు మొత్తంగా కూడా ఈ యుద్ధానికి కీలకంగా మూల కారణం అని చెప్పవచ్చు. దీని ద్వారానే అక్కడ ఒక మొత్తం యురేనియం ద్వారా అణు కేంద్రాలు అందరు భూభాగంలో ఇక యురేనియం నిల్వలు ఉంచి వాటి ద్వారా అణ్వాయుధాలు తయారు చేస్తా ఉంది అనేది ఒక యూరోపియన్ కంట్రీస్ యొక్క ఆరోపణ. అదే సందర్భంలో ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా చేస్తాం. దాన్ని నిలువరించడానికి మేము ఈ రోజు దాడులకు చేస్తున్నామని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్తా ఉంది. అయితే ఆసక్తికర అంశం ఏంటంటే గత వారం రోజులుగా ఈ ఆదివారము ఒమెన్ లో ఇటు ఇరాను అమెరికా మధ్య చర్చలు జరగాల్సి ఉంది. సో ఈ అణ్వాయుధాలకు సంబంధించి ఈ అణు ఉత్పత్తి కేంద్రాలకు సంబంధించినటువంటి మొత్తం యురేనియం నిల్వలు అసలు అణ్వాయుధాల తయారీకి సంబంధించి కీలకమైన చర్చలు 6 దఫా చర్చలు ఈ రోజు ఒమెన్ లో జరగాల్సి ఉంది. సో ఒకవైపు ఈ ఒమెన్ చర్చలు జరగాల్సిన క్రమంలోనే 3 రోజుల క్రితం నుంచి దాడులు జరుగుతుండడం కూడా కొంత ఇది కావలసుకొని ఇరాన్ టార్గెట్ గా యూరోపియన్ కంట్రీస్ చేస్తున్న దాడులు అని చెప్పేసి కూడా ఒక చర్చ లేకపోలేదు. ఇరాన్ కూడా పదే అదే ఆరోపిస్తా ఉంది. ఎందుకంటే
ఇరాన్ సంబంధించినటువంటి కీలక నేతలు అదే చేస్తున్నారు. దీని వెనుక మొత్తం కూడా అమెరికా ఉంది. సో అమెరికా ఇజ్రాయెల్ ముందు పెట్టి తమపై దాడుకు తెగబడతా ఉంది. ఒకవైపు చర్చలని చెప్పేసి చెప్తూనే మరోవైపు ఇలా దొంగచాటున మాపై దాడులకు పాల్పడుతూ ఉంది. సో మొత్తంగా కూడా భవిష్యత్తులో ఇజ్రాయెల్ తో పాటుగా అమెరికా ఇతరత్ర యూరోపియన్ కంట్రీస్ కు మా వల్ల పెద్ద పెను నష్టం రాబోతుంది, మేము ఖచ్చితంగా వాళ్ళు చూస్తూ ఊరుకోము ఈ చర్యలని చెప్పేసి కూడా ఇరాన్ హెచ్చరిస్తోంది. దీంతో మొత్తంగా కూడా నెక్స్ట్ ఇప్పుడు పశ్చిమాసియాలో స్టార్ట్ అయినటువంటి యొక్క ఉద్రిక్త పరిస్థితులు భవిష్యత్తులో ఎటు దారి తీస్తాయి, దాని ప్రభావం ఏ మేర ఉంటుంది అనేది మాత్రం ఒక రకంగా మొత్తం ప్రపంచ దేశాల మధ్య ఒక ఆందోళన నెలకొంది. ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా యావత్ ప్రపంచాన్ని కూడా ఒక రకమైన ఆందోళనలో తీసుకెళ్తున్నాయని చెప్పవచ్చు. భవిష్యత్తు ఎలా రకంగా ఉండబోతుంది, ఎందుకంటే మొన్న రష్యా ఉక్రెయిన్ దాడులు, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ దాడులు, ఈ వరుసపెట్టి దాడులు అన్ని టార్గెట్ కూడా ఏ దేశమైనా ప్రత్యర్థి దేశాలకు సంబంధించినటువంటి అణ్వాయుధాలను కారణంగా చేసుకొని లేకపోతే అణ్వాయుధ కేంద్రాలను టార్గెట్ చేసుకునే ఈ దాడులు జరుగుతున్నాం. ఏదైనా జరగరాని జరిగితే మాత్రం దాని విపత్తు, దానికి సంబంధించినటువంటి నష్టం, ఆ మూల్యం మాత్రం ఎవరు ఊహించినట్టుగా ఉంటది. సో ఇది మాత్రం ప్రపంచ దేశాలకు ఒక హెచ్చరిక అవుతా ఉంది. సో ఈ పరిస్థితులు ఎలా దారితీస్తున్నాయి అనేది చెప్పేసి ఇప్పటికే ప్రపంచ దేశాలు చాలా ఆందోళన పడుతూ ఉన్నాయి. సో దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ ఉద్రిక్త పరిస్థితులు మంచిది కాదు. ఇది ప్రపంచానికి కేవలం అవి ఈ పరిణామాలు రెండు దేశాలకు సంబంధించిందే కాదు, యావత్ ప్రపంచ మానవాళికి సంబంధించిన విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అణ్వాయుధాల వాడకం ఒకటి, యుద్ధానికి సంబంధించిన పరిస్థితులు, ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా ఈ యుద్ధమే ప్రతి దాని సమస్యకు పరిష్కారం కాదు. సో యుద్ధమే కాకుండా ఇంకా చాలా చర్చల ద్వారా సమస్యలు ఏదైనా ఉంటే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కొంతవైపు ప్రపంచ దేశాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా కొంత వాదన నిలబడతా ఉంది. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే మాత్రం ఇజ్రాయెల్ ఏ మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. అదే సందర్భంలో ఇరాన్ కూడా మరొకసారి తీవ్ర దాడులకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా కూడా పరిస్థితులు చాలా రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతా ఉన్నాయి. ఇప్పటికే యూరోపియన్ నగరాలకు కూడా ఇరాన్ హెచ్చరిస్తా ఉంది. సో మరి ఎట్లాంటి దాడులకు రాబోతా ఉంది అనేది ఎవరో ఊహించని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఇరాన్ మొత్తంగా కూడా తన తీర ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున భారీ యుద్ధ నౌకలు మోహరించింది. అదే సందర్భంగా ఇజ్రాయెల్ కూడా మోహరించింది. దీంతో పాటుగా డ్రోన్లను మరొకసారి యాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో నిన్న రష్యాలో ఉక్రెయిన్ ఏ విధంగా ఈ యొక్క డ్రోన్లతో మొత్తంగా దాడులకు పాల్పడిందో ఇప్పుడు సేమ్ అదే ఇజ్రాయెల్ కూడా అదే వ్యూహాన్ని అదే ప్లాన్ తో ఇరాన్ లో ఈ దాడులకు పాల్పడినట్టుగా తెలుస్తా ఉంది. వేలాది డ్రోన్లతో ఇరాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఇరాన్ రాడార్ వ్యవస్థను దెబ్బతీసి నిర్వీర్యం చేసి ఏకకాలంలో దాడులకు దిగింది. దీంతో ఇరాన్ కోలుకోలే ఒక్కసారిగా పెద్ద ఎత్తున నష్టం జరిగిందని అంచనా వేస్తా ఉంది. అందుకోసమే టార్గెట్ గా అటు చమురు క్షేత్రాలకు సంబంధించి, అదేవిధంగా అణ్వాయుధాలు ఉన్నటువంటి అనుత్పత్తి కేంద్రాలకు సంబంధించి, అదే సందర్భంలో ఇరాన్ కు సంబంధించినటువంటి కీలక నేతలు, సైనిక స్థావరాలు టార్గెట్ చేసుకునే ఇలాంటి దాడులకు పాల్పడడం ఎంత పక్కా ప్లాన్ తో పోతున్నట్టుగా తెలుస్తోంది. ఇది పరిస్థితులు చూస్తా ఉంటే ఇప్పట్లో ఈ రెండు దేశాల మధ్య సయోధ్య పొందే పరిస్థితి లేదు. తీవ్ర స్థాయిలకు అవకాశం ఉంది. కేవలం ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉంది. ఇంకా ఏ దేశాలపైన అటాక్ జరిగితే ఆ దేశాలు కూడా ఊరుకోబట్టి యూరోపియన్ కంట్రీస్ లో ఈ దాడులు ఎటువైపు దారి తీస్తాయి, దీనివల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కూడా ఒక టెన్షన్ నెలకొంది. అయితే ఇప్పుడున్న ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులపైన భారత్ కూడా ఒక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఆ రెండు దేశాలకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటుంది. ఎందుకంటే చమురు నిల్వలకు సంబంధించినటువంటి భారత్ పై ఏ మేర ప్రభావం చూపుతా ఉంది. సో చమురు దిగుమతి చేసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏ మేర ప్రభావం చూపే అవకాశం ఉంది, దాన్ని ఎట్లా మనం కంట్రోల్ చేసుకోవాలి దానిపైన ఇప్పుడే కేంద్రం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.